హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. యాజ్ యూజువల్గా నేను మన చిన్న వీడియోలన్నీ కలిపి ఒక లాంగ్ వీడియో కింద చేసి దానికి వాయిస్ ఓవర్ అయితే ఎలా ఇస్తానో ఆ వీడియోగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళాను కదా సమ్మర్ హాలిడేస్కి, అప్పుడు అనమాట. ప్లేటు బూడిద పట్టుకొని కడిగితే ఎంత మెరిసిపోతుందో, మన ఫేస్ కూడా బూడిదతో కడిగితే ఎంత మెరిసిపోతుందో అని చిన్న కామెడీ వీడియో అయితే చేశాను. వాడు మా తమ్ముడు అనమాట. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎంత కట్నం తీసుకొచ్చినా సరే చేసే పని మాత్రం ఒకటే కదా, దానిలో ఏమి తేడా ఉండదు. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి టైప్స్ ఆఫ్ టీచర్స్. స్మైల్ కిల్లర్ టీచర్, ఎక్స్ప్రెషన్స్ అనమాట, ఆల్వేస్ యాంగర్ అనమాట. అండ్ నెక్స్ట్ యాటిట్యూడ్ వన్. అండ్ నెక్స్ట్ అఫేర్ విత్ సార్. నెక్స్ట్ వచ్చేసి స్టోరీ టెల్లర్. అండ్ నెక్స్ట్ స్లీపింగ్ క్వీన్. అవును, అన్ని క్యారెక్టర్స్తో టీచర్స్ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీలింగ్ మదర్. అమ్మలా ట్రీట్ చేసే టీచర్స్ కూడా ఉంటారు. అండ్ టెర్రర్ లుక్. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఉమెన్ ఇన్ 80s, ఉమెన్ ఇన్ 90s, ఉమెన్ ఇన్ 2000, ఉమెన్ ఇన్ 2010, ఉమెన్ ఇన్ 2020, ఉమెన్ ఇన్ 2026. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మీ స్మైలింగ్ నార్మల్లీ వర్సెస్ స్మైలింగ్ ఫర్ ఫొటోస్. అంతే కదా, మనం న్యాచురల్గా ఎలా ఉంటామో అలానే ఉండాలి, ఎక్కడైనా సరే యాక్ట్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీచర్స్ డ్యూరింగ్ నార్మల్ డేస్. నార్మల్ డేస్లో చాలా కూల్గా ఉంటారు. అదే ఎగ్జామ్స్ టైంలో వచ్చేసి సిన్సియర్ డ్యూటీ అనమాట. ఎగ్జామ్ టైంలో పిల్లల్ని వదిలేస్తే కదా అందరూ పాస్ అయిపోతారు మంచిగా. అదే కానీ నేను టీచర్ అయితేనా అందరినీ పాస్ చేసేద్దరు. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి జస్ట్ ఫర్ జోక్ అంతే. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మదర్స్ వెన్ డాటర్ ఇన్ లవ్. చాలా టైప్సే ఉంటారు. క్రయింగ్ వన్. నెక్స్ట్ వచ్చేసి యాంగ్రీ. ఈ వీడియో చేసింది నేనేనా అనుకుంటున్నా అనమాట ఇప్పుడు వీడియో చూసి. అగ్రీ అండ్ యాక్సెప్ట్, అల్టిమేట్ డ్రామా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ ఫస్ట్ ప్రయారిటీ. ఫోన్కే ఇస్తారు చాలామంది ఫస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ ఏదైనా సరే. మీ ఆఫ్టర్ పోస్టింగ్ మై రీల్ పెట్టిన తర్వాత అస్సలు ఫోన్ ముట్టుకోకూడదు. వెళ్తే వెళ్ళింది, లేదంటే లేదనుకుంటాం, కానీ అలా ఉండలేమన్నమాట. 2 నిమిషాలకి, 3 నిమిషాలకి, 10 నిమిషాలకి అసలు చూస్తూనే ఉంటాను నేనైతే. మరి మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ కొంతమంది చూస్తే వ్యూస్ రావు, లైక్స్ రావు, చేస్తే వస్తాయి అని నాకు డైలాగ్స్ వేస్తారు. అవన్నీ ఏం పట్టించుకోను, నేను చేసే పని నేను చేస్తానన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా బాబుతో ఒక చిన్న వైరల్ అయ్యే ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ ఏమైందంటే ఫస్టే నేను చెప్పేశాను అనమాట వాడికి, డ్రింక్ నేను తాగలేరా బాబు నీకే ఇస్తానని. వాడికి ఆ డ్రింక్ మీదే ఉండిపోయింది చూపంతా. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి అదర్స్ ఆన్ కాల్. అదర్స్ ఇలా మాట్లాడతారు, నేను ఆబ్వియస్లీ అందరూ చేసేదే, ఫోన్లు మాట్లాడుతూ గోడలు గీకేస్తారు, ఏదేదో చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మీ బిఫోర్ ఎవ్రీ ఫంక్షన్ నైట్. అవును, ఏ చీర కట్టుకోవాలి, ఏ జ్యువెలరీ వేసుకోవాలి, ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలి అని కొంత నిద్ర పట్టదనమాట చాలామంది గర్ల్స్కి. ఆల్మోస్ట్ అందరూ అలానే ఉంటారు, అలా లేరంటే వాళ్ళు డిఫరెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి 99 ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే మిర్రర్లో టర్న్ అవుతారో 100 ప్రాబ్లమ్స్. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈ వీడియోలు చూస్తే హౌ అదర్ మామ్స్ సే నో టు దేర్ కిడ్స్. చాలా కూల్గా వద్దు అని సింపుల్గా చెప్తారు. వర్సెస్ మై మామ్. చూపులతోనే చంపేసేలా కొంతమంది ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి అదర్స్ పేషెన్స్ లెవెల్ వర్సెస్ మీ. అంటే కొంతమంది చాలా జాగ్రత్తగా కవర్ని
ముడి అనేది తీస్తారు. కొంతమంది నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అంత ఓపిక లేక చింపేస్తారనమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసి మై ఫస్ట్ డే యాజ్ ఏ కిడ్నాపర్. ఎవరినో కిడ్నాప్ చేయడానికి వెళ్ళి, ఈ వీడియో ఫుల్ ఫన్నీగా ఉంటుంది అనమాట. ఎందుకో మరి ఎవరినో కిడ్నాప్ చేయడానికి వెళ్ళి దాని టేస్ట్ చూస్తే మనమే పడిపోతాం అనమాట. అది జస్ట్ ఫర్ ఫన్ కింద చేశాను. ఈ వీడియోలో వెన్ అదర్స్ రైజ్ దేర్ వాయిస్, కొంతమంది ఉంటారు చాలా స్ట్రాంగ్గా గొడవ ఆడతారు అనమాట. ఇంకొంతమంది ఇలా అనమాట, గొడవ ఆడిన తర్వాత ఫుల్ షివరింగ్ వస్తుంది, భయం వేస్తుంది, నెక్స్ట్ ఏమవుతుందా అనేసి ప్రతి స్టెప్ కూడా భయపడుతూ ఉంటారు. సెకండ్ టైప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యు సీ ద రిలేటివ్స్. ఎల్డర్ వన్ అయితే ఇలా ట్రీట్ చేస్తుంది, మిడిల్ వన్ కొంచెం అటు ఇటుగా, అండ్ లాస్ట్ వన్ అయితే అసలు వెల్కమ్ ఉండదు, ఏముండదు, చూసి భయపడి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ వీడియో వెన్ మై బెస్టీ కుక్స్ ఫర్ దేర్ ఫస్ట్ టైం. ఎవరైనా సరే ఫస్ట్ టైం మ్యారేజ్కి ముందు వంట చేయాలంటే అన్నీ వెతుక్కుంటూ ఏదెక్కడ ఉందో చూసుకుంటూ చేస్తారు. అంటే ఎక్కడ కాలిపోతుందో ఎక్కడ మీద పడిపోతుందో అనేసి వాళ్ళు చేసే వంట వాళ్ళే తినలేరనమాట. వంట చేస్తూ ఫోన్ చూస్తారు, లేదంటే స్టవ్ మీద పెట్టేసి మర్చిపోతారు, ఇంకా వేరే వేరే ఏదో చేస్తారనమాట ఫస్ట్ టైం కుకింగ్ చేసేవాళ్ళు. దానికి రిలేటెడ్గా నేను ఈ వీడియో చేశానమాట. చూసారా ఇక్కడ ఆమ్లెట్ అయితే మాడిపోయింది. ఫోన్ చూస్తే మరి మాడదా ఏంటి?